క్రైస్తవ సమాజాన్ని తప్పుదో పట్టించే విధంగా, ప్రవీణ్ పగడాల విషయంలో తప్పుదో పట్టించే విధంగా, పాస్టర్ అజయ్ బాబు విషయంలో తప్పుదో పట్టించే విధంగా, పాస్టర్ల మీద విషం కక్కుతూ, పాస్టర్ల మీద ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి అడ్డమైనటువంటి మాటలు మాట్లాడుతూ, రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడుతూ ఎంత భయంకర కుట్రలు వేస్తున్నారో మనం చూస్తున్నాం. పాస్టర్ అజయ్ విషయంలో జరిగినటువంటి కూడా అదే కుట్ర జరిగింది. ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవ సమాజానికి సంబంధించిన వ్యక్తి, ఒక పాస్టర్గా చలమానయ్యేటువంటి వ్యక్తి పెట్టినటువంటి కేసుల ఆధారంగా 14 రోజులు చెంచల్గూడ జైలుకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిలోనే సుమారుగా 8 పోలీస్ స్టేషన్లో ఆయన మీద కేసులు నమోదైంది. 8 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదై 6 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసిన నేపథ్యం ఉంది. 8 పోలీస్ స్టేషన్లో పిటిషన్లు ఇచ్చినప్పటికీ 6 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనాయి. 6 పోలీస్ స్టేషన్లో ఇలాంటి ఏదైతే హిందుత్వాన్ని తప్పుదో పడుతున్నాడు, హిందుత్వవాదులను తప్పుదో పడుతున్నాడు, దేవుళ్ళని తిడుతున్నాడు, రాముడిని తిడుతున్నాడు, ఆయన ఎన్నో వక్రీకరిస్తున్నాడు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు అనేటువంటి కోణంలో పాస్టర్ అజయ్ బాబు విషయంలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే డబ్బులు దండుకున్నారో, ఎవరైతే నిజంగా హిందుత్వం అనేటువంటి పేరు మోసినటువంటి నాయకులు భయభ్రాంతులకు గురి చేసి, లేకపోతే ఆయనకు ఆశ చూపించి ఇంకో పాస్టర్ మీద తీసుకొచ్చి క్రైస్తవ సమాజాన్ని అంతా తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. క్రైస్తవ సమాజాన్ని అంతా ఒక పక్కన ప్రపంచమంతా బాధపడుతుంది, భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆలోచింపజేస్తున్నారు, మరో పక్కన ఇంటిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్కన ఈ కేసుకు ఏదైతే మూలం ఉందో ఆ కేసుకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా బహిర్గతం చేస్తూ సమాచారాన్ని ఎవరికి షేర్ చేయాలో వాళ్ళందరికీ సమాచారాన్ని ఇస్తూ పైచాచిక ఆనందం పొందుతున్నారు. చాలా బాధాకరం. నువ్వు వీలైతే మేలు చేయి, లేకపోతే కీడు చేయకండి. మీకు నచ్చితే సాయం చేయండి, లేకపోతే సాయం చేయకండి. మీకు వీలైతే న్యాయం కోసం నిలబడండి, లేదంటే న్యాయం కోసం వద్దనుకుంటే మీరు మౌనంగా ఉండండి, కానీ హాని మాత్రం తలపెట్టకండి. మీరు లేని ఒక సమస్యను మాత్రం సృష్టించి ఇవాళ ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతా ఇబ్బందులకు పెట్టే విధంగా చేయకండి. దయచేసి మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. దయచేసి క్రైస్తవ సమాజం అంతా గమనిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా నాకు కాల్ చేస్తున్నారు, భారతదేశంలో ఉన్నటువంటి చాలా వరకు కాల్ చేస్తున్నారు, అనేక రాష్ట్రాల నుంచి కూడా కాల్ చేస్తున్నారు, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది మాట్లాడుతున్నారు మీ అందరూ కూడా లైవ్ ద్వారా చూస్తున్నారు. దయచేసి క్రైస్తవ సమాజాన్ని తప్పుదో పట్టించేటువంటి నకిలీ పోస్టర్లని, నకిలీ పేర్లు చెప్పుకొని హిందుత్వవాదాన్ని బలపరుస్తున్నటువంటి వాళ్ళని గుర్తించండి. దయచేసి వాళ్ళు మీ మూలాలు, మీ అస్తిత్వం, మీ ఆలోచన, మీకు రావాల్సినటువంటి ఏదైతే దశ భాగాలు ఉన్నాయో, ఏదైతే మీరు చెప్పాలనుకుంటున్నారో, ఏదైతే బైబిల్ని అనుసరిస్తున్నారో అవన్నీ కూడా గమనిస్తున్నారు. అవన్నీ గమనించి మీ పైన దాడులు చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. వాళ్ళ ఎజెండా ఏంటంటే క్రైస్తవ సమాజం మీద దాడులు వేయాలి, క్రైస్తవ సమాజాన్ని భారతదేశంలో ఉండకుండా చేయాలి. క్రైస్తవ సమాజము బలపడితే హిందుత్వవాదం నిలబడదు. హిందుత్వం అనేటువంటి నేపథ్యంలో భారతదేశం హిందుత్వ దేశంగా ప్రకటించాలి. హిందుత్వ దేశంలో ఎలాంటి మతాలు, ఎలాంటి వ్యక్తులు కూడా ఉండొద్దు. ఇక్కడ మత మార్పిడి జరగద్దు. మత మార్పిడి జరిగేటువంటి ఎవరైనా ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపేయాలి, వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయాలి, వాళ్ళందరి మీద ఎలాంటి ప్రయోగాలైనా చేయాలి అన్నటువంటి నేపథ్యంలో చాలా వరకు బీజేపీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు పనిచేస్తున్నాయి. బీజేపీలో ఉన్నటువంటి అనుబంధ సంఘాలు, బీజేపీకి ఆనుకున్నటువంటి అనుబంధ సంఘాలు, బీజేపీలో ఉన్నటువంటి క్రియాశీలక పాత్ర పోషించేటువంటి అనేక మంది క్రైస్తవ సమాజాన్ని, క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి మేధావులని, క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి చర్చిలని, క్రైస్తవ సమాజానికి వెళ్ళేటువంటి బడుగు బలైన వర్గాలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను అవమానానికి గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్కన 75 ఏళ్ళు, 76 ఏళ్ళు, 77 ఏళ్ళు భారత స్వతంత్రం వచ్చినప్పటికీ, ఇన్ని సంవత్సరాలు భారత స్వతంత్రంలో ఎప్పుడు జరగని విధంగా, ఎప్పుడు చూడని విధంగా క్రైస్తవ సమాజం మీద ఎందుకు విషం కాకుతున్నారు? క్రైస్తవుల మీద ఎందుకు దాడులు చేస్తున్నారు? క్రైస్తవ సమాజం మీద ఎందుకు తప్పుదో పట్టిస్తున్నారు? క్రైస్తవులను ఎందుకు ఊచకోత గురి చేస్తున్నారు? క్రైస్తవ సమాజం మీద యాక్సిడెంట్లు ఎందుకు చిత్రీకరిస్తున్నారు? ప్రవీణ్ పగడాల విషయంలో
చనిపోయినటువంటి ఇంకా 2 పాస్టర్లు కూడా వాళ్ళు కూడా యాక్సిడెంట్లో చనిపోయాలన్నటువంటి ఒక వార్తను చూసాం. అంటే ఎంత దారుణం జరుగుతుందండి. ప్రవీణ్ పగడాల అనేటువంటి వ్యక్తి ఒక మేధావి, ఒక ప్రపంచానికి ఒక దిక్సూచి, క్రైస్తవ సమాజానికి ఒక ఇంటలెక్చువల్. ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రియల్ హీరో. అలాంటి మేధావిని చంపేయబడ్డటువంటి తరుణంలో అలాంటి వ్యక్తి కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతా ఒక్కతాటి మీదకి వచ్చినటువంటి శుభ పరిణామంలో కొంతమంది నకిలీ పాస్టర్లు ఎవరైతే ప్రవీణ్ పగడాల విషయంలో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉందో, ఎవరైతే ప్రవీణ్ పగడాల విషయంలో స్పందించిన నేపథ్యం ఉందో, ప్రవీణ్ పగడాల విషయంలో ఎవరైతే ముందుకొచ్చి వాళ్ళ అస్తిత్వం కోసం వాళ్ళ ఆలోచన విధానాన్ని సమాజానికి అందించాలి, క్రైస్తవ సమాజం నిజంగా గొప్ప సమాజం అని చెప్పేటువంటి క్రమంలో ఆ పాస్టర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆ పాస్టర్లను భయభ్రాంతులకు గురి చేసి ఇష్టానుసారంగా పోలీసులతో వేధింపులకు గురి చేస్తున్నారు. చాలా బాధాకరం. దయచేసి మీకు నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, మీకు చేతులు జోడించి చెప్తున్నాను, మనిషిని మనిషిలాగా చూడలేని ఏ మతమైనా కూడా, మనిషిని మనిషిలాగా చూడలేని ఏ మనుషులైనా కూడా రోగితో సమానము నా దృష్టిలో. మనిషిని మనిషిలాగా చూడాలంటే ఈ మనుషులు, మనిషిని మనిషిలాగా చూడాలని ఏ మతాలు, ఏ కులాలు, ఏ వర్ణాలు, అవన్నీ కూడా రోగితో సమానం నా దృష్టిలో. ఎందుకంటే మానవ సమాజంలో మనిషిని మనిషిలా చూడలేనటువంటి ఈ సమాజంలో ఉన్నందుకు నిజంగా సిగ్గుపడుతున్నాం మనం. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. మనిషిని మనిషిలా చూడలేనటువంటి ఈ సమాజంలో మనం ఉన్నందుకు 76, 77, 78 ఇంకా 80 సంవత్సరాలు ఇంకా 100 సంవత్సరాల స్వతంత్ర భారతంలో కూడా ఇలాంటి వివక్షత చూస్తామంటే ఇక మన పిల్లలు, మన వ్యవస్థ, ఈ సమాజము ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇక ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. నేను ఓపెన్ డిబేట్ చేస్తున్నాను, ఓపెన్ లైవ్ మాట్లాడుతున్నాను. నిన్ను ఎక్కడనో చీకటి కోణంలో మాట్లాడలేదు. ఈ లైవ్ అంతా ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు, నా మాటలంతా ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు. అనేక మంది క్రైస్తవ సమాజం అంతా గమనిస్తూ ఉంది. ఈరోజు క్రైస్తవ సమాజాన్ని ప్రవీణ్ పగడాలకు పట్టినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో అలాంటి పరిస్థితి మిగిలిన పాస్టర్లకు కూడా వస్తుందని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదే తరుణంలో ఉన్నటువంటి అజయ్ బాబు పాస్టర్ గారిని కూడా లేనిపోని కేసులు ఇరికించి చెయ్యని నేరానికి ఇబ్బందులకు గురి చేసి ఇవాళ ఉన్నటువంటి ఆయన చేసినటువంటి తప్పేందో చెప్పలేనటువంటి పరిస్థితిలో ఇవాళ క్రైస్తవ సమాజం మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి చాలామంది మేధావులు వాళ్ళందరూ కూడా అరెస్ట్ కావాలి కదా, వాళ్ళందరినీ కూడా జైల్లోకి పంపించాలి కదా, 14 రోజులు రిమాండ్కి పంపించాలి కదా, వాళ్ళందరినీ కూడా చెర్లపల్లి జైలుకు, చెంచల్గూడ జైలుకు, ఎక్కడైతే ఏ జైల్లో ఉంటే ఆ జైలు అందరికీ పంపించాలి కదా.